హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మందికి మొల ప్రాంతాలలో తొడల వద్ద గజ్జిలాగా నల్లగా పేరుకోవడం, లేదా తెల్లగా చారలుగా రావడం, ఎక్కువగా దురద పెట్టడం, కొంతమందికి గసిలాగా కారుతూ ఉంటుంది, కొంతమందికి రెడ్గా దద్దుల్లాగా రావడం జరుగుతుంటుంది. ఈ గజ్జి అంతా కూడా క్రమక్రమంగా ఒక ప్రాంతం స్టార్ట్ అయ్యి ఆ తొడ భాగం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల చాలా మందికి దురద పెట్టడం, ముఖ్యంగా రాత్రిపూట పడుకునే సమయాలలో స్నానం చేసిన తర్వాత ఈ దురద అనేది అధికంగా ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాలలో ఈ మొల గజ్జిని తగ్గించుకోవడానికి కొన్ని సలహాలు, సూచనలు కూడా అవసరం. ముఖ్యంగా ఉదయం రాత్రి కూడా 2 పూటలు కూడా శుభ్రంగా సముద్ర స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తడిలు తగలకుండా ఎక్కువగా శుభ్రం చేసుకోవాలి పొడి అయ్యే వరకు. అంతేకాకుండా ఎక్కువగా టైట్గా ఉన్నటువంటి కట్రయర్స్ని వేయకండి. మామూలుగా వదులుగా ఉన్నటువంటి కట్రయర్స్ వేసుకోండి. ముఖ్యంగా రాత్రి కూడా పడుకునే ముందు కట్రయర్స్ లేకుండా ఓన్లీ షార్ట్ మీద కానివ్వండి, లొంగి కానీ కట్టుకొని పడుకోవడం మంచిది. ఆ ప్రాంతాల్లో ఎప్పుడు పొడిగా ఉండే విధంగా కొద్దిగా పౌడర్, మనం వేసుకునే పౌడర్ కానివ్వండి, మరే ప్రిక్లీ హీట్ పౌడర్ అయినా పర్లేదు, పౌడర్ అనేది ఎక్కువగా వేస్తూ ఉండాలి. తడి లేకుండా చూసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయ్యేట్లయితే ఈ గజ్జి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇందులో మొదటి చిట్కా పొగాకు చూర్ణం. పొగాకు అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ పొగాకును తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకొని ఈ చూర్ణానికి కొద్దిగా నీరు కలిపి పైన పూతలాగా రాస్తుండాలి. ఇలా పైన పూతలాగా రోజు రాత్రి కూడా రాసుకొని, కొద్దిగా కొరికినట్టు అవుతుంది, ఏం కాదు, రాత్రి కూడా రాసుకొని ఉదయం కూడా క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే కేవలం వారం రోజులనే గజ్జి అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇకపోతే రెండోది వేప నూనె. వేప నూనె దొరికిన పక్షంలో వేప గింజల చూర్ణం, ఈ చూర్ణాన్ని కూడా కొద్దిగా నీరు కలిపి, వేప నూనె దొరికితే డైరెక్ట్ వేప నూనె అప్లై చేయొచ్చు. లేదంటే వేప గింజల చూర్ణాన్ని కొద్దిగా కొద్దిగా నీటిలో కలిపి లేపనలా చేసుకొని ఈ మొల గజ్జి ప్రాంతాలలో దీన్ని బాగా అప్లై చేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కొద్దిగా మర్దనలా కూడా చేయాలి. దానివల్ల లోపలికి మంచిగా ఇంకడం జరుగుతుంది. ఆ ఎలర్జీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ఆ పైన పొరలాగా మొత్తం లేపించి రావడం, కొత్త స్కిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 చిట్కాలు ఏ చిట్కా ఫాలో అయినా సరే తప్పకుండా మీకు ఈ మొల గజ్జి అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి దురద నుంచి పూర్తి ఉపశమనం అనేది లభిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.